గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన తాను ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని 36వ డివిజన్ బీజేపీ అభ్యర్థి బొజ్జ నాగరాజు తెలిపారు. 36వ డివిజన్ నుండి తనను కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ పరిధిలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొజ్జ నాగరాజు శనివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 37వ డివిజన్ నుండి కౌన్సిలర్గా గెలిచిన తాను వార్డు పరిధిలో ఉన్న 8 పార్కులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశానని, ఓపెన్ జిమ్తో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించానని తెలిపారు. అంతేకాకుండా పిల్లలకు ఆట వస్తువులతో పాటు వాకింగ్ ట్రాక్ సైతం ఏర్పాటు చేశానని, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు లేకుండా చేశానని తెలిపారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ సమస్యలనే కాకుండా ప్రజల వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించడానికి కృషి చేశానని చెప్పారు. 36వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తనను కార్పొరేటర్గా గెలిపిస్తే కేంద్రం నుండి పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చి 36వ డివిజన్ను సమగ్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొజ్జ శేఖర్, పులిపల్లి రవీందర్ రెడ్డి, మిరియాల అంజిబాబు, ఎడ్ల వెంకన్న, వెంపటి దీక్షిత్, కస్తూరి శ్రీనివాస్, యాట మధుకర్ రెడ్డి, దూదిగామ శంకరయ్య, ఐతకుని సిద్ధు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. 36వ డివిజన్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన బొజ్జ నాగరాజు అనేవాడి నేను గతంలో 4వ వార్డు తర్వాత జరిగినటువంటి మున్సిపల్ ఎన్నిక 2020లో 37వ వార్డులో నేను అక్కడ గెలవడం జరిగింది. తిరిగి మళ్ళీ 36వ వార్డులో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థిగా డివిజన్గా పోటీ చేస్తున్నాను. మరి ఇక్కడ నేను గతంలో ఈ వార్డులో చాలా అభివృద్ధి పనులు చేశాను. 37వ వార్డులో కూడా 8 పార్కులు ఉంటే ఏ ఒక్క నాడు కూడా అంతమంది అక్కడ కౌన్సిలర్గా గెలిచినటువంటి వారు పార్క్ కనీసం కాపాడే పరిస్థితి కూడా చేయలేదు. ఆక్రమణకు గురి కాకుండా 8 పార్కులకు కూడా నేను పూర్తి స్థాయిలో కాంపౌండ్ నిర్మాణం చేసి అదేవిధంగా వాటి చుట్టూ సీసీ రోడ్లు, ఐమాక్స్ లైట్లు, 2 చోట్ల జిమ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పిల్లలు ఆడుకునే విధంగా ఉండేటట్టుగా ఆట వస్తువులు ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎక్కడ కూడా అటువంటి ఇబ్బంది జరగకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మంచినీటి సమస్య కానీ రెగ్యులర్గా వచ్చే స్ట్రీట్ లైట్ల విషయంలో కూడా పూర్తిగా నేను ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం 24/7గా నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు 36వ వార్డు డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి నాకు మీరందరూ కూడా ఇక్కడ స్థానిక ఓటర్లైన మహాశయులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా కమలం పువ్వు గుర్తు మీద 1వ నెంబర్ మీద భారతీయ జనతా పార్టీ బలపరిచిన బీజేపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించినట్లయితే కేంద్రం నుంచి నిధులు కూడా అధికంగా వస్తాయి. ఎక్కడైనా కూడా కార్పొరేషన్లకు వచ్చేది నిధులు కేంద్రం నుండి, కేంద్రం నుంచి వచ్చేటువంటి కార్పొరేషన్లకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అదేవిధంగా మన వార్డు అభివృద్ధి జరగాలంటే ఏ పార్టీకి వేసినా అభివృద్ధి జరగదు. నేను గతంలో గెలిచిన 2 సార్లు కూడా ఎక్కడ కూడా మేము అధికారంలో లేము. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అధికార రాష్ట్రంలో లేదప్పుడు లేకున్నా కూడా నేను గెలిచి పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో ఉండి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద నాకు అవగాహన ఉన్నది. 36వ వార్డు డివిజన్లో కూడా ఏం సమస్యలు ఉన్నాయో వాటి మీద పూర్తి అవగాహన ఉంది. ఆ సమస్యలను అధిగమించి ఖచ్చితంగా నేను పోరాడి అక్కడ అటువంటి సమస్యలన్నీ కూడా తీరుస్తానని చెప్పి నేను మీ ముఖ్యంగా హామీ ఇస్తున్నాను. అదేవిధంగా తప్పకుండా మర్చిపోకుండా మీ నోట్లో నాలుకలాంటి వ్యక్తిని, పొద్దున్నే సర్వీస్ అందుబాటులో ఉంటుంది, 24 గంటల ఫోన్ ఎత్తి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని నేను. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళను, బయటి వ్యక్తులను, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులను, పూటకో పార్టీ మార్చే వ్యక్తులను తిరస్కరించండి. కమలం పువ్వు గుర్తుకేసి 1వ నెంబర్ గుర్తు మీద బ్యాలెట్ మీద ఉన్నటువంటి 1 నెంబర్ మీద బొజ్జ నాగరాజు బీజేపీ బలపరిచే బొజ్జ నాగరాజు కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. కాలనీ వాళ్ళకి, మా ఉన్న వాళ్ళతోటి వాళ్ళకి, మా బజార్ వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నాగరాజు సార్కి వేసి ఓటు గెలిపించాలని నేను మళ్ళీ కోరుకుంటున్నా. అందరికీ నా తరపున అందరికీ నమస్కారం.